ఇప్పుడు రష్యా ఉంది. పుతిన్ ఒకటి ప్రకటించాడు. ఖమేని అంటే అతన్ని చంపడం. చంపడం వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం అని అన్నాడు. హ్మ్. మళ్ళీ ఏమన్నా ఇరాన్‌కు మద్దతుగా తెలిపి వాళ్ళ సైన్యాన్ని ఏమన్నా రంగంలోకి పంపే దించొచ్చే అవకాశం పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు ఉక్రెయిన్ ఒకటి బండరాయి అవును. కూర్చొంది నడుస్తుంది. ఆయనకు. తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితేనేమి, హ్మ్. మన భారతదేశ ప్రధానమంత్రి అయితేనేమి, హ్మ్. ఈవెన్ పాకిస్తాన్ గూడా, అవును. అమెరికాకు అనుకూలమైన దేశం పాకిస్తాన్ గూడా హ్మ్. ఖుమేని హత్యను మాత్రం ఖండించినారు. హ్మ్. ఫర్దర్ ప్రొసీడ్ కాలేదు గానీ ఆ మేరకు ఖండించినారు. హ్మ్. ఖుమేని హత్య మంచిది కాదు, సాంప్రదాయం కాదని. చైనా గూడా అదే మాదిరి రియాక్ట్ అయింది. రష్యా అదే మాదిరి రియాక్ట్ అయింది. హ్మ్. రష్యా ఇన్వాల్వ్ కావాలని డైరెక్ట్‌గా అని అనుకుంటే ఆడ ఉక్రెయిన్ సమస్య వచ్చింది హ్మ్. వాళ్ళకు. ఇట్లా రకరకాల సమస్యలున్నాయి అందరికి ఎవరికి వాళ్ళకి జాడ్యాలంతా. ఓకే. సరే ఖండిస్తున్నారు. మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమన్నా మద్దతు తెలిపే అవకాశం ఉందా ఇరాన్‌కు? ఆహ్, అంటే ఈ రష్యా డైరెక్ట్‌గా వచ్చి మద్దతు తెలిపే సమస్యకు వాళ్ళకు ఉక్రెయిన్ ఒకటి గుదిబండ ఎక్కించింది. హ్మ్. బ్రిటన్ ఇతర దేశాలు యూరోప్ దేశాల కంటే వాళ్ళ అలయన్స్‌లో వాళ్ళకి అమెరికాతో ఉండాయి. కాకపోతే ఇట్లా దాడి చేయడం మంచిది సాంప్రదాయం కాదని శుద్ధిమెత్తగా దండించినాయి. భారతదేశం గూడా అదే మాదిరి దండించినారు. హ్మ్. పాకిస్తాన్ గూడా వాళ్ళ అనుబంధ దేశమైనా గానీ, పాకిస్తాన్ గూడా ఖండించింది గదా! అవును. ఖొమైనీ హత్యను. హ్మ్. సరే ఇక్కడ చూసుకుంటే ట్రంపు జనవరిలో ఏమో ఆహ్, ముదురు ఆయన్ని ఆళ్ళ దేశం వెళ్ళేసి బంధించి తీసుకొచ్చాడు వెనెజులా. ఇప్పుడేమో కొమోనీని చంపేసాడు. అంటే ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఒక దేశం మీద దాడి చేసి ఈ విధంగా చంపడం అంటే ఇక చూస్తూ అది మ ఉండాల్సింది మ ఐక్యరాజ్య సమితి ఇది లాంటివి ఏమి ఆపవా సార్? ఐక్యరాజ్య సమితిలో అంటే ప్రధాన దేశం అమెరికానే అవుతది. ఐక్యరాజ్య సమితి అనేసరికి. హ్మ్. ఫైనాన్స్ గాని, ఇతర అదే సమితిని నిలుపుతండేది ఇంకా అమెరికానే గాబట్టి, అమెరికాను డైరెక్ట్‌గా ధిక్కరించలేదు ఐక్యరాజ్య సమితి గూడా. ఓకే. సుత్తిమెత్తగా చెప్తా అంటారంతా. ఇప్పుడు బ్రిటిష్ గూడా ఆయన అమెరికా అనుబంధ దేశమైనా, హ్మ్. వాళ్ళు గూడా దాన్ని ఖండించినారు గదా! హ్మ్. యూరోప్ దేశాలు గూడా ఖండించినాయి గదా! హ్మ్. ఇండియా గూడా ఖండించింది. పాకిస్తాన్ గూడా ఖండించినారు. అవును. ఆయన ఇవేవి పట్టించుకోవటం లేదు. ఆయన ధోరణి ఆయనదే పెడసరి ధోరణి అది. హ్మ్. అండ్ సార్ ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది నిరసనలు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ పాత బస్తీలో గావచ్చు, ఉంటాయి జమ్మూ ఇక్కడ కాశ్మీర్‌లో సె గావచ్చు. ఎందుకంటే ఇండియాలో గూడా షియా ముస్లిమ్స్ ఉంటారు గాబట్టి, షియాలున్న చోట కొమ్యూనిటీని సపోర్ట్ చేస్తారు. హ్మ్. జరుగుతాయి. ఓకే. సార్ పాకిస్తాన్‌లో గూడా జరుగుతున్నాయి. అవును. అక్కడ కూడా నిరసనకారులను మరి చంపేస్తున్నారు వాళ్ళు. ఇదంతా అది మతం పిచ్చి మీద జరుగుతుండేటి. ఇంగ మనం ఏం చెప్పలేం. ఓకే. సరే ఇక్కడ కొన్ని పరిస్థితులు చూసుకుంటే రష్యాకు, ఉక్రెయిన్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. అఫ్ఘాను, పాకిస్తాన్ మధ్య కూడా పరిస్థితులేం బాలేవు. అక్కడ కూడా దాడులు చేసుకుంటున్నారు. అలా ఇంకొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది తీవ్రతరమైంది. ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కి మధ్య. అంటే ఇంత యుద్ధ వాతావరణము కేవలం ట్రంప్ వచ్చిన తర్వాతే ఇవంతా కూడా క్రియేట్ అయిపోయాయి. సో, యుద్ధాలు ఆపుతున్నాను, నేను శాంతి దూతనని ఒకవైపు ప్రకటించుకుంటూనే యుద్ధాలన్నీ కూడా ఆయనే క్రియేట్ చేస్తూ ఒక గందరగోళంలోకి అయితే నెడుతున్నాడు. అసలు అతని లక్ష్యం ఏంటి అంటారు సార్? ఆయన శాంతి దూత ఏం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఇండియాకు, పాకిస్తాన్‌కు జరిగిన మన అవును. సంఘటనలో గూడా హ్మ్. అప్పుడు వాళ్ళు కొంచెం బార్డర్‌లో స్కిర్మిషెస్ రావడము. హ్మ్. హ్మ్. తర్వాత భారతదేశం ఉగ్రవాదుల మీద దాడి చేయడం. వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయలే. ఉన్న శిబిరాల మీద దాడి చేశారు. హ్మ్. దాడి చేసినాక అది ఏదో పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ తర్వాత ఏదో భారతదేశం లక్ష్యం నెరవేరింది గదా! వాళ్ళ యొక్క శిబిరాలను నాశనం చేసినారు గదా! హ్మ్. వీళ్ళకి మళ్ళా ముందుకు వేయాల్సిన అవసరం భారతదేశానికి కూడా లేకుండా వచ్చింది. ఓకే. అందువల్ల ఏదో పాకిస్తాన్ గూడా మళ్ళా ఇది యుద్ధం వస్తే గనక మా దేశం తట్టుకోలేదని వాళ్ళు కొంచెం తగ్గినారు. హ్మ్. వాళ్ళు చర్చించుకునే సమయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి నేను భారతదేశానికి, పాకిస్తాన్‌కు ఆహ్, రా రాజీ కుదిర్చినాను. తర్వాత పాకిస్తాన్ ప్రధానిని నేననుకోని నిన్ను బతికిచ్చినాను అని గూడా ఒక కామెంట్ జేశాడు. హ్మ్. ఆయన నోటి దురుస్తనమో, మరి సలహాదారులట్టున్నారో ఎందుకో ప్ర అమెరికా అనేది ఒక అత్యున్నతగా జూస్తాము ఎవరమైనా గాని. హ్మ్. అటువంటిది ఆ దేశానికి అధ్యక్షుడై గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తి ఈత మాట్లాడడం, ఇది చేయడం జరుగుతుంది. హ్మ్. నేను అమెరికాలో శాంతి పరిరక్షణకు ప్రపంచ శాంతి పరిరక్షణకు కంకణం పట్టుకున్నా నేనే
నోబెల్ బహుమతి కూడా అడగాలని చూసినాడు కదా. అడిగారు కానీ కూడా. ఇవన్నీ చేసేది చూస్తే ఎవరైనా కానీ ఉమ్. సామాన్య ప్రజలు కూడా ఏందబ్బా ఈయన చేసే పనులు అనే కాడికి ప్రశ్నించుకునే కాడికి వచ్చినాయి. ఉమ్. సరే, ఇక్కడ ఇంకోటి, ఇరాన్ తీసుకున్న నిర్ణయం హార్మోజ్ జలసంధిని మూసేస్తారు. ఇప్పుడు ఆయిల్ మొత్తం కూడా అక్కడ నుంచి రావడం ఆగిపోయింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలకైతే నష్టాలతో భారత్ కూడా ఉంది. సో మున్ముందు ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ఆయిల్ క్రైసిస్ చూస్తామా అన్న పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇది ఎటువైపు వెళ్ళొచ్చు అంటారు సార్? అంటే ఇది ఎన్ని రోజులు జరుగుతుందో ఈ సంఘటన. ఇప్పుడైతే హార్మోజ్ జలసంధి ఉంది కదా, ఉమ్. ఈ ఆయిల్ ట్యాంకర్లు హార్మోజ్ జలసంధి నుంచే రావాలా. ఉమ్. మళ్ళా చుట్టూ తిరుక్కొని రావచ్చు అనుకోండి, వేరే దారులు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ పెరిగిపోతుంది. ఓకే. కాస్ట్ పెరిగి మన దేశంలోనైతేనేమి ఇతర దేశాల ధరలు పెరుగుతాయి. ఉమ్. ఇదైతే దగ్గర దారి కాబట్టి కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ఉమ్. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలా. ఉమ్. ఇది చాలా రోజులు జరిగితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఓకే. అన్ని దేశాలకు. ఉమ్. ఏదో వారం రోజులు జరిగితే ఇది సమసిపోయింది అనుకో, సమస్య లేదు. ఓకే సార్, భారతీయులు కూడా దాదాపు 90 లక్షల మంది వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నారు. ఉన్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నారు. అన్ని సమస్యలు పాకిస్తాన్కి ఉన్నారు, భారతదేశానికి ఉన్నారు. ఉమ్. ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అవును. 10 రూపాయలు సంపాదించుకోవచ్చునని ఎక్కడుంటే అక్కడికి పోతారు కదా, అది సహజమే కదా. ఉమ్. అట్లా పోయిన వాళ్ళు ఉండారు అంటే అక్కడ కూడా. ఓకే, వాళ్ళంటే సేఫ్టీగా ఉన్నారా? వాళ్ళు తీసుకొచ్చే అంటే ప్రయత్నాలు. ఇప్పటికీ సేఫ్టీగానే ఉన్నారు. ఏదో ఇవన్నీ ఆ మిలిటరీ బేస్ల మీద జరుగుతున్నాయి కదా. అవును. అందులో ఎక్కువ చేస్తే గనక ఇరాన్ కూడా వీళ్ళ మీద దాడులు ఎక్కువ చేస్తే అది వాళ్ళ మిత్ర దేశాల మీద దాడి చేసినట్టే కదా. ఆయనకు స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కదా ఇరాన్కు. ఓకే. అందులో అస్థిరత్వం ఏర్పడిపోయింది ఇరాన్లో. ఉమ్. ఇది కంటిన్యూ అవుతుందని నేను అనుకోవటం లేదు ఎక్కువ కాలం. ఓకే, తొందరలో అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.